తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలిగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయిక కల్లు కల్లు మని కచ్చలు వాడే కల్లు చల్లు మని గుండెలు పాడే కళ్ళు కళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుదలే వెండి మగ్గులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ ఊరు మంటు కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే డోలు 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 బాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పెళ్లి రుటులే ఢోలు 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 బాజే ఢోలు మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే
పుంటె పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను, హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తా. ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ
బంగారు బొమ్మ బంగారు బొమ్మ మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ వెన్నెల బొమ్మ పరిమళాల గంధపు బొమ్మ సున్నితాల గాజు బొమ్మ పుట్టి నింట లేత బొమ్మ మెట్టి నింట సీత బొమ్మ ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము మాటరాని బొమ్మలమయ్యాము పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడ. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం 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 లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయి కమ్మే కమ్మవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూశాకే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజే అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అణుకువే అద్దినావే పద్ధతే పరికిణిలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడు నమ్మితే తప్పు నాదే నన్నింతలా ఏ మార్చినా ఆ మాయ నీదే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజే కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉందిలేవే నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే తడబడని తీరు నీదే తెగబడుతూ దూకుతావే ఎదురుపడి కూడా ఎవరోలా నన్ను చూస్తావే బెదురు మరి లేదా అనుకుందే నువ్వు చేస్తావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజే నచ్చావులే నచ్చావులే నీకుంటే వేషాలే చూసాకే ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే నీ వైపే తెరచాపను తిప్పేసా నువ్వు వస్తావని ముస్తాబై చూసా గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు రాజా రంగులతో ముక్కేసా చుక్కలతో నిన్నే చూసేదాకా కనులకు నెత్తుర కనబడదు నీ పలుకే నా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది ఈ గాలి వీస్తుంది నీ పిలుపులే
పడవను తిప్పేసా నువ్వొస్తావని మోస్తావై చూసా ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే నీలా నింగి అంటూ తేడా లేనట్టు దారుల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే ఏ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే తీరాక తీరేగా ఈ వేదనలే హైలెస్సా హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ స
దృఢపరచుము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము, మమ్మను కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద నుండము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చారనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. మేము నీ కుమారుని తెలుసుకుని అనుగ్రహించి ఉన్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగిన మమ్మను నీ పరిశుద్ధ ఆత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తు నందలి నమ్మకమును బట్టి ఆనందించుచు తుదకు నిత్య రక్షణ నందునట్లు అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు. ఇది దేవుని ప్రణాళిక, ఆయన సంకల్పమైనది కాబట్టి ఆయన చిత్తానుసారంగా జరిగించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నా. బంధువులకు, రక్త సంబంధికులకు, సంఘానికి, గ్రామానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ప్రత్యేకముగా నూతన వధువరులకు కూడా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. వచ్చిన వరకు దేవునికి వాక్యాన్ని చదివేవారు ఎవరు ఉంటే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే ఇటు గొప్ప అవకాశాన్ని వినియోగించుకో. వాక్యము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలుగను. అప్పుడు ఆదామును సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర. పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్న లేఖ 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు మరొకరు వచ్చి ఇటు వాక్య భాగాన్ని చదవాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్న లేఖలో 5వ అధ్యాయములు 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగానైన తన యొక్క ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను తగ్గించుకునేను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమింపబద్దలై ఉన్నారు. తన భార్యను ప్రేమించిన వాడు తనను ప్రేమించుకునిచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడను లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునై అవయములై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని. మరి చక్కగా దేవునికి వాక్యాన్ని చదవటానికి వచ్చారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇటు వాక్య భాగం చదవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. 3వ దినమున గలిలలోని కానాను అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడిరి. 3 ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సంఘం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడం అనెను. ఆ యూదులు శుద్ధీకరణాచార్య ప్రకారము 2 3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడే ఉండను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిడి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా
వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిని చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివారును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మచ్చగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయేను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలలోని కానాను యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. థ్యాంక్ యూ తండ్రి గారు, చక్కగా ఇసాక్ గారు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మనగను పసిగి వీటిని కానాయను ఊరిలో మన కత్త చూస్తే పెండ్లిని పానమునకు ద్రాక్షరసము దానమసగి వీటిని మానవుల మేలు చేసి వీరి దోషములెడ బాపుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. అందరం లేచి నిలబెడదాం. భక్తి విశ్వాస ప్రేమలు భావమందు రాయుమి, భక్తి విశ్వాస ప్రేమలు భావమందు. తండ్రి, గడిచిన దినములన్నీ మీరు మాకు తోడయండి. ఈ మే మాసంలో 27వ తారీఖున ఈ సాయంకాల సమయంలో మా ప్రియుల దాసులు గోవిందపురాన్ని మీరు ప్రేమించి ఆ గ్రామంలో నివాసం చేస్తున్న మా ప్రియుల దాసులు కుమారుడు కోడలం బట్టి, అదే రీతిగా ఇచ్చిన చిన్న కుమారుడు చిరంజీవి కొలకాని రాజును మీరు ప్రేమించి యవన కాలంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అలనాడు ఇచ్చిన రక్త సంబంధికులు బంధువులను బట్టి సంఘాన్ని బట్టి గ్రామాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించబోతూ ఉండగా ఆ వాక్యాన్ని బిడల హృదయములు నింపుకుని ఆ వాక్యము ద్వారా వారు జీవించడానికి నీ కృపా కనికరములు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మేకిలిగా వినయముగా వేడుకొని బ్రతిమలాడి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృప కనికర సమాధానము మీ అందరికీ కలుగునగాక. ఆమేన్. కొంతమంది ప్రక్కన ఉన్న ఒక 4-5 గురించి విన్నా. ఆమేన్ అనే పదం ఆ ముగ్గురు చెప్పిందే నాకు వినపడింది. మిగిలిన వారు ఎంతమంది చెప్పారో నాకైతే తెలియదు. కానీ వివాహానికి వచ్చినప్పుడు భోజనం ఎంతో శ్రద్ధతో తింటామా తినమా? కొంచెం లేట్ అయితే చాలు మన ప్రాణం తకతకలాడుతూ ఉంటుంది. దానికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఈనాడు నూతన వధువులుగా కాబోతున్న వారు చిరంజీవి ఎలీషరాజు, చిరంజీవి సౌభాగ్యవతి కిటించిన మీ తల్లిదండ్రులు అన్నదమ్ములు చిత్తము ప్రణాళిక కాదిది. ఎవరిదంటే దేవుడిని యెహోవా ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఈ ప్రణాళికలో జతపరచబడిన తర్వాత జీవిత కాలం అంతా సుఖతంతోతో ఆనందాలతో కాదు, మన నెరవేర్పు కాదు, అది దేవుని నెరవేర్పు. దేవుని నెరవేర్పుని ఎవరైతే నెరవేర్చుకుంటారో వారి జీవితాలలో కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినప్పటికీ కూడా వారు సుఖ సంతోషాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగా జీవించాలంటే, అలాగా అభివృద్ధి చెందాలంటే, అలాగా హెచ్చించబడాలంటే కేవలము దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి ప్రాముఖ్యత ఇచ్చిన కుటుంబాలలో పదవులు ఉండవు, కొరతలు ఉండవు, వ్యాధి బాధలు వచ్చినప్పటికీ ఆయన తోడై ఉంటాడు. దావీదంటాడు, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. వీరిద్దరికి ఎలీషరాజు గోవిందపురంలో పుట్టాడు. కిరణమ్మ ఎక్కడ పుట్టింది? రాజుపాలెంలో పుట్టింది. ఎక్కడ పుట్టిందంట? రాజుపాలెంలో పుట్టింది. చౌట పప్పాయి పాలెం. మరి ఆ పాలెంలో పుట్టింది. వీరిద్దరి యొక్క జీవిత విధానాలు వేరు ప్రదేశాల్లో, వేరు పట్టణాల్లో, వేరు గ్రామాల్లో జీవించారు. ఇప్పుడు దేవుడు వారిద్దరిని కూడా ఒకే గ్రామంలో, ఒకే కుటుంబంలో
ఒకే మనస్సుతో జీవించడానికి దేవుడు వారిద్దరిని కూడా ఈ వివాహ వేదిక మీదకి నడిపించాడు. ఉండటం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఒంటరిగా ఉంటే ఏ కార్యాన్ని సాధించలేము, విజయాలు సాధించలేము. ఉన్నతమైన శిఖరానికి ఎదగాలంటే ఎదగటానికి అవకాశము ఉండదు. మరి వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది తొట్టిల్లటానికి అవకాశం ఉంటుంది, అపవాది చేతిలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది, నశించిపోవటానికి అవకాశం ఉంటుంది, కృంగిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎందుకు మానవుడు నరుడు ఒంటరిగా ఉన్నట్టు ఎందుకు మంచిది కాదన్నాడంటే, ఒంటరితనం అనేది చాలా శోధనతో కూడినది, ఒంటరితనం అనేది చాలా వేదనతో కూడి ఉందంటారు కదా. ప్రతి విషయంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారంట? ఆ స్త్రీకి ప్రాముఖ్యత ఇస్తారు. స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు స్త్రీకే అనగా కిరణమైకే మొట్టమొదటికి నేను చెబుతున్నా. అక్కడ అపోస్తలుడైన పౌలు, మా కీర్తి చదవగలుగుతావా? 5వ అధ్యాయం 22వ వచనం చదువు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండండి. నేను చెబుతున్నాను, ప్రభువుకు లోబడాలి. స్త్రీ ఎవరికి లోబడాలంటండి? అందరు చెప్పాలి. ఎవరికి లోబడాలి? ప్రభువుకు లోబడాలి. ప్రభువుకు లోబడిన స్త్రీ తప్పక భర్తను ప్రేమించింది, భర్తకు లోబడి భర్త చెప్పినట్లు వినటానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవలు నడుచువారు ధన్యులు, ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అందుకే ఈనాడు కిరణమైకి నేను తెలియచేస్తున్నా, మొదటికి ప్రభువుకు లోబడాలి. ప్రభువుకు లోబడిన స్త్రీ ఎలా ఉంటుందంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక అద్భుతమైన మాట పలికాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడుతుందంట. ఇంటిలో కొనియాడబడుతుంది, గ్రామంలో కొనియాడబడుతుంది, భర్త దగ్గర కొనియాడబడుతుంది, దైవ సన్నిధిలో కొనియాడబడుతుంది. ఈ మాటలు నీ జీవిత కాలం అంతా జ్ఞాపకం తెచ్చుకోవాలి. నువ్వు దేవుని చేత కొనియాడబడే స్త్రీగా ఉన్నప్పుడు, అదే సామెతల గ్రంథంలో దావీదు కుమారుడైన సొలొమోను రాసిన మాట, అద్భుతమైన మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనదంటండి. గమనించారా? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా కిరణమై జీవిస్తుందో ముత్యమలాగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి అదే సామెతల గ్రంథంలో మరొక మాట రాశాడు, భార్య దొరికిన వారికి మేకు దొరికిందా మేలు దొరికిందా? ఏమని రాశాడు అక్కడ? మేకని రాశాడా మేలని రాశాడా? మేలని రాశాడా? నిజంగా చెప్పండి అమ్మా. మరి కొంతమంది మేకులాగుంటారు ఎందుకు? కొంతమంది ఎలా ఉంటారంట? గుచ్చకు ఉందే మాటలు ఎలా ఉంటాయంట? ఇలా ఉండాలి కానీ మేకుగా ఉండకూడదు. ప్రతి విషయంలో నేను చెబుతున్నా, కిరణమై నీ జీవిత కాలం అంతా నువ్వు ప్రభువుకు లోబడి ఆయన మార్గమును జీవించుచు ధన్యకరమైన జీవితముగా ఒక మేలుకరమైన భార్యగా నీకు అవకాశం ఉంటుంది. అది నేను చెప్పింది కాదమ్మా, దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. దేవుని లేఖనం ఏది కూడా తప్పిపోదు. దేవునికి వాక్యానికి ఎప్పుడైతే లోబడి ఉంటారో ఆ స్త్రీలు కొనవాల్సిన భయభక్తులు కలిగిన స్త్రీ, దేవునికి లోబడిన స్త్రీ, దేవుని మార్గంలో నడిచే స్త్రీ, వారిలో నేను ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కిరణమై బైబిల్ తర్వాత చదువుకు. ఆదికాండంలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాముకు ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు. అబ్రహాము ఒక అన్యుడు, బొమ్మలు తయారు చేసుకునే వ్యక్తి. బొమ్మలు తయారు చేసుకుంటున్నాడు అంటే ఏ బొమ్మలు కనిపిస్తలా. అబ్రహాము ఒక రోజు అనుకున్నాడు తన మనసులో, అయ్యా నిజమైన దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి. నేనైతే ఇదిగో బొమ్మలు తయారు చేస్తున్నా, విగ్రహాలు దేవుళ్ళను తయారు చేస్తున్నాను. నిజమైన దేవుడు అంటే నాకు కనపడాలని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు దర్శనమిచ్చి, అబ్రహామా నేను పిలిచిన పిలుపున ప్రకారము తన ఇంటిని విడిచి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఆనాటి నుండి దేవుని నమ్ముకున్నాడు, నిజమైన దేవుని చూశాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విశ్వాసులు తండ్రిగా జీవిస్తున్నాడు. 100 సంవత్సరాలకి దేవుడు గర్భాన్ని ఫలింపచేశాడు. శారమ్మ చక్కని కుమారుడు, సౌందర్యము కలిగిన కుమారుడిని ఇస్సాకును గర్భము దాల్చింది.
గాల్చిన తర్వాత అతడు ఎదిగాడు. యవన కాలంలో ఎదుగుతూ వచ్చినప్పుడు తనకి వివాహం చేయాలి. వివాహము చేయాలంటే అబ్రహాము జీవించేదాము కానాను దేశములు, అక్కడ అందరూ కూడా అన్యులు విగ్రహారాధన చేస్తున్నారు. వారి మధ్య అన్యుల కుమార్తెను చేస్తే నా కుమారుడు కూడా దేవుని విడిచేస్తాడని భయవేసి తన దేవుని నమ్ముకున్న బిడ్డలని తన బంధువులైన రెబకా కోసము ఎలియాజరును పంపుతాడు. రెబకా ఏం చేసిందో తెలుసండి? రెబకా 300 కడవలు, ఎలియాజరు 10 ఒంటెలు వేసుకొచ్చాడు. ఒక్కొక్క ఒంటి 30 కడవలు తాగిద్ది. 300 కడవలకు చేదు పోసిందంట. ఇప్పుడు ఆ కిరణమై అదే పని చేయాలి. ఎన్ని కడవలు పేచిపోయాలి? 300 కడవలు కాదు కదా, 3 లోటాలు నీళ్లు కూడా తెచ్చే స్త్రీలు లేరు ఈ రోజుల్లో. 3 లోటాలు నీళ్లు కూడా తెచ్చే స్త్రీలు ఈ రోజుల్లో లేరు. అన్ని ట్యాపులు వచ్చేసినాయి. అంతా చికెన్ హాల్లోనే అంతా జరిగిపోతుంది కదా. స్త్రీలు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్పదని తెచ్చాడో వాళ్ళకి కదా. బయటికి వెళ్ళే పని లేదు, అడుగు పెట్టే పని లేదు. పురుషుడే లోకమంతా తిరిగి కష్టపడి తీసుకొచ్చి వారికి చక్కగా మరి మంచి పోషణ ఇస్తున్నాడు. ఈరోజు రెబకాని నేను ఎందుకు జ్ఞాపకం తెచ్చానంటే, తెలియని వ్యక్తిని తనకు సహాయం చేయటానికి 300 కడవలు చేదిపోసిందండి. ఎంత ఓర్పు! ఏముండాలంట? ఏముండాలి? నేను అడుగుతా ఎలీషరాజును మధ్య అయ్యా, మరి ఆ రోజు నన్ను ఓర్పు ఉండాలని అడిగింది, మరి ఓర్పుగా ఉంటుందా రాజా అని అడుగుతా. నువ్వు ఈరోజు చెప్పింది దేవుని ఎదుట, సేవకుడి ఎదుట, బంధువులు ఎదుట, సంఘ పెద్దలు ఎదుట చెబుతున్నావు, సంఘం ఎదుట. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే ఓర్పుకుంటావో నీ జీవితంలో ఏ శోధనలు రావు. రెబకాలో ఓర్పు ఉన్నది, సహనం ఉన్నది. తన భర్తను చూసినప్పుడు ఒంటి దిగి ముసుగు వేసుకుని నమస్కారం చేసింది. ఏం చేసింది? ఇప్పుడు భార్యలు ఏం చేస్తున్నారు తెలుసమ్మా? మరి మీరు కొంతమంది ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ లేరనుకుంటున్నారు ఎక్కువ. భర్త పని నుంచి వచ్చినప్పుడు సీరియల్ చూస్తా అదిగో బకెట్ దొరక ఏమంటున్నారు? సీరియల్కి అంకితం ఉండాలి, 3 కలిగి ఉండాలి. ఓకేనా? ఓకే. కిరణమై మంచిగా ఆలోచించి చెప్పింది, తప్పకుండా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. మరి మంచి భార్య దొరికినట్టే ఎలీషరాజుకి. ఇప్పుడు ఎలీషరాజు దగ్గరికి వెళ్దాం. మరి కిరణమై మంచిగా చెప్పేసింది. ఇప్పుడు నీ బాధ్యత. ఇప్పుడు నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ కాబోయే కిరణమైని, భార్యగా కాబోయే కిరణమైనని నువ్వు ఎలాగుండాలంట? నీ శరీరం ఏ రీతికి ప్రేమించుకుంటావు అదే రీతిగా నీ భార్యని ప్రేమించాలి. ప్రేమిస్తావా? ప్రేమించే వ్యక్తిగా ఉంటే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎఫెసీయుల సంఘంలో అంటున్నాడు, సంఘాన్ని ప్రేమించి అది పరిశుద్ధ కలంకమైనను నిర్దోషమైనను ఎట్టిదైనను పరిశుద్ధంగా పరుచుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఏదైనా చిన్నది సంరక్షించాలి. అలాగా సంరక్షించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో మరి మంచి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన సొంత శరీరాన్ని ఎలాగ ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగా కాబోయే నీకు భార్య కాబోయే కిరణమైనని అలాగ ప్రేమించాలి. అలాగ ప్రేమించిన దంపతులు మరి దేవుడు ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని ఏం అడగలేదులే అమ్మా. ఓకే, అంటే కిరణమై కొంచెం మందిరానికి వెళ్తుందని అర్థమవుతుంది. అబ్బాయి దగ్గరికి వద్దాం. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్ని దగ్గరికా, బర్రెల దగ్గరికా? పొలమా వెళ్తావా? రీగిడి ఒప్పుకున్నాడు ఎట్టగొట్ట. 6 దినాల ఎవరుండాలి మీకు తోడుగా? మీ ఇంటికి ఎవరు అధిపతిగా ఉండాలి? యేసయ్య అధిపతిగా ఉండాలి. యేసయ్య అధిపతిగా ఉండాలంటే 6 దినాలు కష్టపడి 7వ రోజు దైవ సన్నిధికి వెళ్ళాలి. దేవుని యొక్క సహాయం కోరాలి, దేవునికి విజ్ఞాపన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అందుకనే యేసయ్య ఉండిన ఇంటిలో ఏ కొరతలు ఉండవు, ఏ వ్యాధులు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. కాబట్టి మరి మొదటిగా దేవుడు సహాయం చేశాడు. రెండవదిగా స్త్రీ ఎలాగ ఉండాలి, భర్తకి ఎలాగ లోబడాలి, ఎలాగ జీవించాలనే సత్యాన్ని తెలియచేశాడు. మరి నువ్వు ఎలాగ భార్యను ప్రేమించాలో, ఎలాగ పోషించాలో, ఎలాగ సంరక్షించాలో చెప్పాడు. మీ ఇద్దరు ఎలాగ దేవుని సన్నిధికి వెళ్తే ఎలాగ కొరతలుండవు. ఈరోజు మనం కష్టపడుతున్నాం. చాలామంది గోవిందపురం గ్రామ కాపురస్తులు శ్రీ కొలకాని బాబురావు లేటు మరియమ్మ గారి యొక్క దాంపత్య జీవితంలో ప్రేమించుచున్న చిరంజీవి కొలకాని
ఎలేష్ రాజు అనే ఆయనకును పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం చౌటపాపాపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ మెరుగుమాల అక్కయ్య కుమారి గారి యొక్క దాంపత్య జీవితమును దేవుడు ప్రేమించిన చిరంజీవి సౌభాగ్యవతి మెరుగుమాల కిరణమయ్య ఆమెకును ది 27/5/2024 సంవత్సరము 11 గంటలకు అనుకున్నాం. కానీ మరి సమయంలో దేవుని యొక్క చిత్త ప్రకారం వివాహ జరుప నిత్యమైనది. వీరు జతపరచకూడదని న్యాయమని హేతు ఎవరైనా కనపరచగలిగిన ఎడల ఈ క్షణంలోనే ఈ నిమిషంలోనే తెలియచేయవలసినదిగా ఇది చివరి ప్రకటనగా తెలియచేస్తూ ఉన్నాం. ఎవరైనా కనపరచగలిగిన ఎడల ఈ క్షణంలోనే ఈ నిమిషంలోనే తెలియచేయవలసినదిగా ఇది చివరి ప్రకటనగా తెలియచేస్తూ ఉన్నాను. సరే, మౌనం అంగీకారం అంటారు కాబట్టి మీ పూర్తి అంగీకారము మీ కుడి హస్తాలు చూపించిన ఎడల నేను వివాహ కార్యక్రమంలోనికి ప్రాముఖ్యమైన కార్యక్రమంలోనికి అమ్మ టాటా చెప్పబాగండి. చేతులు ఎత్తండి. టాటా చెప్పండి, చేతులు ఎత్తండి. పూర్తిగా ఎత్తండి. వీడియో తీసుకుంటారు. పూర్తిగా ఎత్తండి. వివాహం చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమైతే నేను ఆన్లైన్ చేయమన్నాను. మరి మీరు కూడా చేతులు ఎత్తండి. ఎలేషరాజు మాత్రం వెరీ గుడ్, ఫుల్గా చేతి ఎత్తేసాడు. ఏం సందేహం లేదు. వెరీ గుడ్. అబ్బో చూడు ఒకసారి ముందుకు అట్లా చూడు. తల కరెక్ట్ పెట్టాం మేడం తిప్పు కదా. రైట్, ఓకే, థ్యాంక్ యూ. లేచి నిలబడండి. ఎలీషా, నువ్వు ఈ స్త్రీని అనగా కిరణమైన వివాహము చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. వెరీ గుడ్. ఈమెను ప్రేమించి అనగా కిరణమైన ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులు ఏమన్నా ఆసక్తిక ఈమెతోనే కాపురం చేయదువా? చేయదును. ఏం చేస్తా? కాపురం ఎవరితో? కిరణమైతో అని చెప్పాలి. చెప్పు. కిరణమైతోనే జీవితకాలం కాపురం చేస్తాం. కిరణమై ఎలేషరాజును నీ పురుషునిగా నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గము జీవించదవా? పెట్టలేదు, అది వెలుగుతుంది కన్నో. జీవించదను. వెరీ గుడ్. ఎటికి చెప్పు. కొంచెం తిరిగమ్మా, మా ఫేస్ కొంచెం తిప్పమ్మా. చెప్పు ఇప్పుడు. జీవించదను. ఎలేషరాజును ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికున్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? చేయదను. కాపురం చేయదను. ఎలీషారాజు నాకే వినపడలేదు. వాళ్ళకి ఏమి వినపడింది? వినపడలేదు. అదిగో కింద కేకలేస్తున్నారు. వినపడలేదు. కాపురం చేయదును ఎలీషారాజుతో. చెప్పు. జీవితకాలం. పేరు చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. మరి పెళ్లి కొడుకు సంరక్షకులు, పెళ్లి కుమార్తె సంరక్షకులు వేదిక మీదకి రావాలి త్వరగా. అదే మరి సార్, మీ పేరు పేరు? అక్కయ్య. ఎలీషారాజుని నీ అల్లుడికి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నా. పూర్తి అంగీకారమేనా? పూర్తి చెప్పాలంటే మీ కుమార్తెని ఎలీషారాజుకి ఇవ్వడానికి పూర్తి అంగీకారమేనా? చెప్పండి గట్టిగా. అంగీకారమే. వెరీ గుడ్.
నేను మౌతేనండి ఇచ్చింది ఏమేమిలా ఎటు చూస్తున్నావు దగ్గర పెట్టుకో పెట్టుకో. ఏం పేరు? ప్రసాద్. ప్రసాద్ ఏమంటాడు అబ్బాయి? కిరణమయ్యని కోడలికి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. పూర్తి అంగీకారమేనా? దగ్గర పెట్టుకో, గట్టికి చెప్పు. అంగీకారమే. పూర్తి అంగీకారమే. కోడలికి చూస్తావు, కూతురికి చూస్తావా? కూతురికే చూస్తా. వెరీ గుడ్. చెప్పండి, కోడలికి చేసుకోవడం ఇష్టమేనా? కిరణమయ్యని ఇష్టమే. ఎలా చూస్తా? బాగానే చూస్తా. ఉన్నది ఉన్నట్టు చెప్పేసిందండి. చూస్తా చూస్తావా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. వారిద్దరికి కుడి హస్తాలు తీసుకోండి. అబ్బాయి కుడి చేయి పట్టుకో. అట్టుగా ఇక్కడ పట్టుకోండి. అబ్బాయి సార్ని కూడా పట్టుకోండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఓకే. రాజు చూడు, నువ్వు చూసిన అమ్మాయేనా? చూసిన అమ్మాయి. ఏం మార్చుకోరాలేదు. చూసిన అమ్మాయేనా? అమ్మాయి. కిరణమయ్యేనా? అమ్మాయి. వెరీ గుడ్. చేయి పట్టుకో, కుడి చేయి పట్టుకో. ఎలీషారాజు నేను, కిరణమైనను. ఎలీషారాజు నేను, కిరణమైన నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవితకాలం అంతా నీ ఎడల నమ్మకముగా ఉందినని ప్రమాణం చేయుచున్నాను. జీవితకాలం. కిరణమయ వైపు. గట్టి చెప్పాలా అమ్మా? ఏం పట్ల గట్టి చెప్పాలా? భోజనం తెప్పించండి. తెప్పిస్తాం. కిరణమయ్యని నేను, ఎలీషారాజుని నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతా నీ ఎడల నమ్మకముగా ఉందునని చెప్పాలా? చూడు, చూడు, నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను జీవితకాలం. థ్యాంక్ యూ. సంఘ పెద్దలు అక్షంతలు పంచారా? మంగళసూత్రం ఆభరణాలు ఉంటే తీసుకురండి. మేనమాన్ చుట్లు దగ్గరకు ఉండండి. వివాహమన్
ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా దేహములో సగభాగముగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా దేవరని దీవెనలు నారాయణముగను వీరులపై ఆగుగా వేగమె దిగనిమ్ము పావన యేసుని భారగను. దేవరని దీవెనలు నారాయణముగను
శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ జీవన మధువనిలోన ఆ క్రీస్తు దీవెనతోనే విరబూసి ఓ మధుమాసం మదిలోన మ్రోగేను ప్రేమానురాగాలే ఘనమైనది కళ్యాణం విడిపోని బంధమే అనుబంధం చెదరనిది సంబంధం విలువైనది వింతైనది ఆ దైవ నియమం విలువైనది వింతైనది ఆ దైవ నియమం శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా
అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నై అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నానెందుకో అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటోవని ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో సంగతే జరిగే క్షణం అద్భుతం అద్భుతం
కాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు నేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా
మనసెతికే నా స్వప్నమే హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ చేసి కేలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిన్నా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా గుంగడికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే Hey, hey. La 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 la. Hey, hey, hey. La 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 la. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ